print out ante, that's it. Okay, so this is called x is equal to 5, right? Okay, this is called x is equal to 5. Next, same shortcut operator alla rayochu ani cheppam, x is equal to x plus 5, then here x is nothing but 5, so final output is 10. సో ఇప్పుడు మీరు రన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ని మనకు 10 అని వస్తుంది. ఓకే, 10 వచ్చిందా? సో 10, రైట్? సో దీన్ని మనం షార్ట్ కట్ లో రాయొచ్చు అన్నాం. దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రిఫరెన్షియల్ ఆపరేటర్, దట్ ఈస్ x plus equal to 5. Then is this is also similar to previous expression. So x is equal to x plus 5 anna, x plus equal to 5 anna same, right? So these are assignment operator or shortcut operator or self referential operators. Okay, and coming to arithmetic operators, right? So arithmetic operators లో మనకి సో x is equal to 3, x plus ఇప్పుడే ఆల్రెడీ చూసాం, దట్ ఈస్ 2, దెన్ ప్రింట్, లేకపోతే డైరెక్ట్ గా మనం ప్రింట్ లోనే రాసేద్దాం. సో ప్రింట్ x plus 3. సో ఇప్పుడు అవుట్పుట్ మనకి 3 plus 3 6 రావాలి. ఎస్, 6 వచ్చింది. మైనస్ తీసుకున్నారు, సో 0 రావాలి. 0 వచ్చింది. ఒకవేళ స్టార్ తీసుకున్నారు, ఇంటూ 3 into 3 కదా, 3, సో 9 రావాలి. సో 9 కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డివైడెడ్ బై సింబల్ తీసుకుందాం, స్లాష్. సో స్లాష్ x/3, ఇట్ రిటర్న్స్ యాక్చువల్గా 1 రావాలి, బట్ ఇట్ రిటర్న్స్ ఫ్లోటింగ్ పాయింట్ అని చెప్పాను, దట్ ఈస్ 1.000, 1.0. ఓకే, క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x వాల్యూ 5 తీసుకోండి, ఇప్పుడు రన్ చేయండి. ఓకే, 1.666 అండ్ సో ఆన్. ఓకే, సో స్లాష్ రిటర్న్స్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అని చెప్పాను. ఓకే, అండ్ నెక్స్ట్ డబుల్ స్లాష్ రిటర్న్స్ ఓన్లీ కోఎఫిషియంట్ వాల్యూ. సో డబుల్ స్లాష్ అనేది కోఎఫిషియంట్ వాల్యూ, ఓన్లీ ఇంటీజరే రిటర్న్ చేస్తున్నాం. 5/3 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? ఓన్లీ 1 టైమే. రిమైండర్ అంతా 2 ఉంటుంది, మనకు రిమైండర్తో సంబంధం లేదు, ఓన్లీ కోఎఫిషియంట్ వాల్యూ మాత్రమే గెట్ చేసుకుంటాం కాబట్టి 5/3 ఈజ్ నథింగ్ బట్ 1. 5 డబుల్ స్లాష్ కి సింగిల్ స్లాష్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా. సింగిల్ స్లాష్ తీసుకుంటే 1.666 వచ్చింది, డబుల్ స్లాష్ తీసుకుంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇదే సేమ్ ఎగ్జాంపుల్ కి మనం ఏం చేస్తామంటే పర్సంటేజ్ యూజ్ చేస్తాం. పర్సంటేజ్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇట్ గెట్స్ రిమైండర్ వాల్యూ, దట్ ఈస్ ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతే 5 లో నుంచి 3 తీస్తే రిమైండర్ 2 వస్తుంది, దట్ ఈస్ 2. దిస్ ఈస్ రిమైండర్ వాల్యూ. సో ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇఫ్ ఇన్ కేస్ x వాల్యూ 1, దెన్ 1%3, ఇట్ రిటర్న్స్ న్యూమరిక్ వాల్యూ. సో న్యూమరిక్ లో ఏది ఉంటే అదే వస్తుందని చెప్పాను రిమైండర్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది 3 కంటే కూడా చిన్నది కాబట్టి, సో ఏదైతే న్యూమరేటర్ లో ఉందో అదే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ సో డబుల్ స్టార్. దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ, దట్ ఈస్ 2/3. 2 into 2 into 2, దట్ ఈస్ 2/3 అంటే 8 అని రావాలి. సో 8. సో ఇప్పుడు మీరు 5 తీసుకుంటే 32 రావాలి, చూడండి. సో 32, రైట్? దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. సో దీస్ ఆర్ arithmetic operators. Right? And coming to relational operators. Relational operators, for example, a equal to 7, then b equal to 5, right? So print so a greater than b, right? So execute cheste 7 greater than 5, this condition is true. Okay, right? ఇప్పుడు
ఇది కూడా 7 చేస్తాం, ఇది కూడా 7 చేస్తాం. 7 గ్రేటర్ దాన్ 7, దట్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోండి. 7 గ్రేటర్ దాన్ 7, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ. అయితే సమానంగా ఉండాలి లేకపోతే పెద్దగా ఉండొచ్చు. ఓకే, సో ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5, రన్ చేయండి, ఇప్పుడు ఫాల్స్ అవుతుంది. ఓకే, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎప్పుడు ఆల్వేస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ గ్రేటర్ వాల్యూ అయి ఉండాలి కంపేర్ టు రైట్ హ్యాండ్ సైడ్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి, లేకపోతే బోత్ వాల్యూస్ ఆర్ సేమ్ అన్న అయి ఉండొచ్చు. అలాంటి కేసెస్ లో మాత్రమే ట్రూ, రిమైనింగ్ కేసెస్ ఫాల్స్. ఇప్పుడు లెస్ దాన్ తీసుకున్నారు అనుకోండి, సో లెస్ దాన్ ఇట్ మీన్స్ ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ పెద్దగా ఉండాలి కంపేర్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్? సో దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, రైట్? దిస్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇలా మనం ఏ క్యాలిక్యులేషన్స్ అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఈక్వల్ టు వచ్చేద్దాం డైరెక్ట్ గా. నాట్ ఈక్వల్ టు, సో ఏ నాట్ ఈక్వల్ టు బి, ఎస్ ఏ ఈక్వల్ టు 5 అండ్ బి ఈక్వల్ టు 7. సో ఏ నాట్ 5 నాట్ ఈక్వల్ టు 7, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఇది 5 తీసుకోండి, 5 ఈక్వల్ టు 5, సో బోత్ వాల్యూస్ ఆర్ ట్రూ. బట్ నాట్ ఈక్వల్ టు ఏం చేస్తుంది? రెండు సేమ్ గా ఉంటే ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, రెండు సేమ్ గా ఉంటే నీకు అవుట్పుట్ ట్రూ రావాలి అంటే వి యూజ్ డబుల్ ఈక్వల్ టు, దట్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, డబుల్ ఈక్వల్ టు ఎప్పుడు ట్రూ అవుతుంది? బోత్ వాల్యూస్ ఆర్ ట్రూ. ఇఫ్ ఇన్ కేస్ బోత్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్, the condition is false. Okay, so these are relational operators. And coming to next one, logical operators, right? So logical operators, so that is x is equal to 5, then y equal to 7 and z equal to 1, that is z equal to 1. So print x greater than y and x greater than z. ఇప్పుడు చూడండి, so 5 greater than 7, this condition is false. 5 greater than 1, this condition is true. ఇక్కడ end అంటే ఎప్పుడు ట్రూ అవుతుందన్నాం? both expressions are true, then final condition is true. మీరు రన్ చేయండి, రన్ చేస్తే ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. why? because this condition is false. ఓకే, ఇప్పుడు మీరు వాల్యూస్ మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ x is equal to 9. సో హియర్ 9 greater than 7 and 9 greater than 1. Yes, both expressions are true, then final expression is true. Okay, so this is logical AND. If in case logical OR చూద్దాం. If in case logical OR, if x is equal to 0, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే హియర్ x is equal to 0 or x is equal to 1, either x వాల్యూ 0 అన్న అయి ఉండొచ్చు లేకపోతే 1 అన్న అయి ఉండొచ్చు. x వాల్యూ 0 or x వాల్యూ 1. సో ఇప్పుడు రన్ చేయండి. yes, this condition is true. why? because x is equal to 0. ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ ఉన్నా చాలు. ఓకే, సో ఏ ఒక్క ఎక్స్ప్రెషన్ ట్రూ ఉన్నా ఫైనల్ గా లాజికల్ ఆపరేటర్ ఆర్ అనేది ఫైనల్ గా రిటర్న్ చేస్తుంది? ట్రూని రిటర్న్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ లాజికల్ ఆర్. సో నాట్ అనేది ఏంటి? నెగేషన్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ బిట్. యాక్చువల్గా ఎక్స్ వాల్యూ ఏముంది? 0 ఉంది. 0 ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్. సో ఫాల్స్ నాట్ ఆఫ్ ఎక్స్ అంటే, సో నెగేషన్ ఆఫ్ ఫాల్స్, దట్ ఈజ్ అంటే ట్రూ వస్తుంది. సో మీరు కావాలంటే చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది 0 అంటే మీకు తెలియలేదు, దిస్ ఈజ్ 0. ఎస్, దిస్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ 0 ఈక్వల్ టు 0, దెన్ కండిషన్ ఈజ్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయితే ఇప్పుడు నాట్ అన్నాం, నాట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. ఈ కండిషన్ ట్రూ అయితే దానికి నెగేషన్ అంటే ఏమొస్తుంది? నెగేషన్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ బిట్, దట్ ఈజ్ ఫాల్స్. యాక్చువల్గా ఇది ట్రూ. సో ఇప్పుడు నాట్ అప్లై చేసామంటే ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది.
So these are logical operators. These are logical operators. First one is AND operator, second one is OR operator, and last one is NOT operator, right? So these are logical operators. And coming to bitwise operators, bitwise operators, bitwise operators. Coming to bitwise operators, for example, x is equal to 5. Print negation of x, that is 1's complement of x. సో ఇప్పుడు మీరు రన్ చేయండి. సో -6 వచ్చింది. సో యాక్చువల్గా మీరు ఇందాక నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు లేదో, 1's కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్, సో 101 ని 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే, సో 010 రైట్. ఇప్పుడు మీకు వచ్చిన అవుట్పుట్ ఏమో -6. ఇప్పుడు ఇది కరెక్టా కాదా చెక్ చేసుకోవాలనుకోండి, యాక్చువల్గా ఇలా రావాలి, కానీ మనకి ఇలా వచ్చింది. ఏంటి సార్, ఏంటి యాక్చువల్గా 6 వచ్చింది ఏంటి అని మనం చెక్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6ని తీసుకుంటే 6 బైనరీ వాల్యూస్ దీన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 0 1 1. యాక్చువల్గా దిస్ ఈజ్ బైనరీ వాల్యూ ఆఫ్ 6. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో మైనస్ అంటే నెగిటివ్ వాల్యూస్ కాబట్టి, నెగిటివ్ వాల్యూ 6 కాబట్టి దానికి 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. 2's కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, 2's కాంప్లిమెంట్ మీన్స్ 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. 1's కాంప్లిమెంట్ అంటే ఏంటి, నెగేషన్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ బిట్ అన్నాం. నెగేషన్ ఏంటి, సో 0 0 1. యాక్చువల్గా 8 బిట్స్ లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ అన్ని జీరోస్ తీసుకుందాం. Yes, this is 8-bit representation. This 4 bits. So remaining all are ones. So this is 1 1 1 1 1. Okay, so this is 1's complement of 6, right? దీనికి +1 యాడ్ చేయాలి. యాక్చువల్గా +1 యాడ్ చేద్దాం. +1 యాడ్ చేయండి, +1. ఓకే, ఫర్ ద అవుట్పుట్ ఈస్ సో మీరు చూడండి, ఇందాక సమ్ చేసేటప్పుడు ఏం చెప్పాం, 1 + 1 అంటే సమ్ 0, 1 + 1 అంటే సమ్ 0, క్యారీ బిట్ 1. ఓకే, క్యారీ బిట్ 1. ఓకే, ఇప్పుడు 0 + 1 1, అగైన్ 0, రిమైనింగ్ అన్ని జీరోసే, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తే. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇదే యాక్చువల్ సేమ్ వాల్యూ మీరు 5కి 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు సేమ్ అదే వచ్చింది చూడండి. సో లాస్ట్ ఈ బిట్స్ చూడండి. సో యాక్చువల్గా మనం ఇక్కడ 3 బిట్స్ లో తీసుకున్నాం, 8 బిట్స్ లో తీసుకుంటే, సో దిస్ ఈజ్ 8-bit రిప్రజెంటేషన్. దీనికి 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే, సో 0 1 0, రిమైనింగ్ ఆల్ ఆర్ వన్స్ 1. ఓకే, ఎందుకంటే ఈ జీరోస్ అన్నిట్లు 1 అవుతాయి, ఈ 0 తీసుకుంటే 1 అవుతుంది. సో మనకు మెయిన్ ఇందాక వరకు ఇదే రాసాం, బట్ ఇప్పుడు యాక్చువల్గా 8 బిట్స్ రిప్రజెంటేషన్ లో రిప్రజెంట్ చేస్తే, సో యాక్చువల్ 5 అంటే ఇది, రిమైనింగ్ అన్ని జీరోస్ కాబట్టి రిమైనింగ్ అన్ని 1s తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు 1 0 1 ఏం చేసాం, 0 1 0 చేసాం. ఇప్పుడు మీరు 6 తీసుకుని 6కి 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి 8 బిట్స్ లో, సో 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి +1 యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ, మీరు 5 తీసుకుని దాన్ని 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ సేమ్ అయిందా లేదా? ఓకే, సో -6 అంటే గుర్తుపెట్టుకోండి 2's కాంప్లిమెంట్ ఆఫ్ 6 అని. 2's కాంప్లిమెంట్ ఆఫ్ 6 is nothing but -6. సో ఏదైతే -6 అనేది ఉందో, రైట్, ఈ -6 వాల్యూనే మనకి 1's కాంప్లిమెంట్ ఆఫ్ 5 వాల్యూ. 5కి 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే అవుట్పుట్ వస్తుందో,
సో -6 ని మనం రిప్రజెంట్ చేస్తే అదే వాల్యూ వస్తుంది. సో బట్ -6 అనేది మనం మైనస్ అనేది సైన్డ్ వాల్యూ కాబట్టి మరి మనం ఓన్లీ క్యాలిక్యులేట్ చేసేది పాజిటివ్ వాల్యూకే కాబట్టి సో ఈ సైన్ ఇండికేట్ చేసేదే ఈ లాస్ట్ ఈ వన్స్, సైన్ ఇండికేట్ చేసేదే ఈ వన్స్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ సో వన్స్ కాంప్లిమెంట్స్. మనకి అదే వచ్చింది. సో మీరు ఇలా బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏదైనా మూవ్ చేయొచ్చు. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమైనా పెర్ఫామ్ చేయొచ్చు. దట్ ఈస్ x is equal to, so for example 12, right? So print x left shift 2. సో మీరు 2 times షిఫ్ట్ చేస్తున్నారు, మీకు అవుట్పుట్ 48 వస్తుంది. ఓకే, సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే చెక్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ అండ్ దెన్ right shift 2, సేమ్ ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది 3. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ bitwise and 2, రైట్? సో మనం 5 bitwise and 2 చేస్తే మనకి ఇందాక ఏం వచ్చింది, 0 వచ్చింది. సో అదే వస్తుందో లేదు చెక్ చేయండి. 0, ఎస్. సో మనం ప్రీవియస్ గా క్యాలిక్యులేట్ చేసిన 0. సో వై? బికాజ్ 5 వాల్యూ సో 101, 2 వాల్యూ సో 10. ఇప్పుడు ఈ రెండింటిని సో 0 1 0 1 0 0 0 1 0, ఆల్ జీరోస్ ఆర్ నథింగ్ బట్ 0. సో అదే బిట్ వైజ్ ఎండ్ అంటే. బిట్ వైజ్ ఎండ్ అంటే 1 1 ఉన్నప్పుడే 1, రిమైనింగ్ ఆల్ కేసెస్ జీరోస్. ఇక్కడ ఆర్ తీసుకుంటే 7 రావాలి. Why? Because all ones 1 1 1, that means 7. Okay, so these are bitwise operators. So exclusive OR kuda chuddam. Exclusive OR, that is 5 exclusive OR 2, 5 exclusive OR 2. So some output వస్తుంది, అవుట్పుట్ కరెక్ట్ కదా ఒకసారి వెరిఫై చేద్దాం. దిస్ ఈజ్ ఆల్సో 2. సో ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. 5 exclusive or 2. ఫర్ ఎగ్జాంపుల్ 5 వాల్యూ 101. సో 4 బిట్స్ లో రిప్రజెంట్ చేస్తే 0 1 0. ఇప్పుడు 2 అంటే ఏంటి, 0 0 1 0. ఓకే, ఇప్పుడు మీరు వీటిని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, సో దిస్ ఈజ్ 0 1, it means 1. why? Because మనం ఆపోజిట్ గా ఉంటే 1 వస్తుందని చెప్పాం. రెండు సేమ్ గా ఉన్నప్పుడు మాత్రమే కండిషన్ ఫాల్స్ అన్నాం. సో దిస్ ఈజ్ 1 and this is also 1 and this is also 1. So remaining 0. So this is 1 1 1. This is 1 2 4. 2 plus 4 6 plus 1 7. So this value equal to 7. మనకు వచ్చిన వాల్యూ కూడా 7. కావాలని మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ బిట్ వైజ్ ఆపరేటర్స్. అండ్ కమింగ్ టు మెంబర్షిప్ ఆపరేటర్స్. సో మెంబర్షిప్ ఆపరేటర్స్, దట్ ఈస్ మెంబర్షిప్ ఆపరేటర్స్. So first the in. So for example x is equal to hello, right? And so this is s1 అనుకోండి. for example s1 and then s2 equal to hell, hel, and finally output is print s1 s2 in s1. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, s2 అనేది s1 లో ఉందా లేదా? ఎస్, దిస్ కండిషన్ ఈస్ ట్రూ. వై? బికాజ్ స్టార్టింగ్ ఉంది, కంప్లీట్ వర్డ్ ఉండవసరం, సగం వర్డ్స్ ఉన్నాయా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది హాయ్ అనుకుందాం, ఇది హాయ్. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, దిస్ ఫాల్స్. వై? బికాజ్
S1 లో ఉన్న డేటా S1 లో ఉన్న డేటా S2 లో ఉన్న డేటా S1 లో ఉందా లేదా, దిస్ ఈజ్ టార్గెట్. S2 అనేది S1 లో ఉందా లేదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఇన్ తీసుకోండి. ఇప్పుడు దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, యాక్చువల్గా లేదు కాబట్టి కండిషన్ ట్రూ. ఓకే, సో ఓకేనా. ఒకవేళ ఉంటే దట్ ఈజ్, ఇప్పుడు హెల్ తీసుకోండి, దిస్ హెచ్ఎల్ ఇప్పుడు రన్ చేయండి, దిస్ ఈజ్ ఫాల్స్. వై? బికాస్ ఇది ఉంది. ఉన్నప్పుడు నాట్ ఇన్ అంటే ఉండకూడదు, ఉండకపోతే ట్రూ, ఉంటే ఫాల్స్. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఈజ్ లాస్ట్ ఆపరేటర్, దట్ ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్స్. Identity operators, that is right. So for example, S1 is apple, S2 is again apple. Okay, so print S1 is S2. అంటే ఈ రెండు కూడా సేమ్ రిఫరెన్సెస్ ని రిఫర్ చేస్తున్నాయా లేదా. ఓకే, సేమ్ ఆబ్జెక్ట్ ని, ఎస్ సేమ్ ఆబ్జెక్ట్ కాబట్టి ట్రూ. ఒకవేళ ఇది హాయ్ తీసుకోండి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఫాల్స్. ఓకే, నాట్ ఈజ్ తీసుకుంటే ఈజ్ నాట్, నాట్ ఈజ్ సారీ, ఈజ్ నాటే కరెక్ట్. ఈజ్ నాట్ తీసుకోండి, ఇప్పుడు యాక్చువల్గా ట్రూ రావాలి. వై? బికాస్ బోత్ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్, బోత్ అడ్రసెస్ ఆర్ డిఫరెంట్. ఆ రెండు అడ్రసెస్ సేమ్ గా ఉండకూడదు. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, ఒకవేళ సేమ్ అయితే దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. వై? బికాస్ సేమ్ అయితే ఇది ఫాల్స్ అవుతుంది. సేమ్ కాకపోతే, ఈజ్ నాట్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది? సేమ్ కాకపోతేనే. సేమ్ అయితే ఫాల్స్, సేమ్ కాకపోతే ట్రూ. ఓకే, థ్యాంక్ యూ.